అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉంటాడు. రామయ్య చాలా అమాయకుడు. అందరినీ త్వరగా నమ్మేసేవాడు. ఏ కల్మషం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. పగలు పంతాలు అనేవి రామయ్యకి అసలే తెలియదు. ఎందుకంటే రామయ్య అందరితో ప్రేమగా ఉండాలని అనుకునే మంచి స్వభావం కలిగిన వ్యక్తి. అరే సోము, మనం పక్క ఊరిలో ఈరోజు దొంగతనం చెయ్యాలి కదారా? పక్కా ప్లాన్ వేసావు కదా? అరే అన్నా, నువ్వేం ఫిగర్ అయ్యకి, నేను మంచి ప్లాన్ వేసున్నా. కాకపోతే ఒక బకరా కావాలి అంతే. ప్లాన్ అయితే పక్కాగా వేసావు కదా, బకరా అంటే ఎవడో ఒకడు దొరుకుతాడులే. అరే, మనము ఈ ఊర్లో చాలా రోజుల నుండి ఉంటున్నాం కదా. ఈ ఊర్లో వాళ్ళందరికీ మనం దొంగలమని తెలిసిపోయిందిరా. వాళ్ళు మనల్ని చితకొట్టక ముందే తొందరగా మనము ఈ ఊరు నుండి పారిపోవాలి. అరే పారిపోమారా, పక్క ఊర్లో దొంగతనం ఇలా వెయ్యాలి, రేపు పారిపోవాలి, రేపు వేరే స్పాట్ మనం పెట్టాలి, రేపు వేరే ఊర్లో మనం దొంగతనం చెయ్యాలి. మన బిజినెస్ ఇది కదరా. ఇదేమైనా మన కొత్తనా చెప్పు? కాకపోతే వాళ్ళకు మనము దొంగలమని ఇంకా మొత్తం తెలియకంటే ముందే మనం ఈ ఊరు నుండి పారిపోవాలి అంతే. అదేరా, అది తెలియకంటే ముందే మనము తొందరగా ఈ ఊరు నుండి ఎస్కేప్ అవ్వాలి. అదంటే ఎదురా? ఒరే వేదవా, అది అంటే మనం దొంగలమని ఊర్లో వాళ్ళకి తెలియకంటే ముందే మనము ఊరు నుండి ఎస్కేప్ అవ్వాలి అని చెప్తున్నాడు రా దొంగ వేదవా. ఓ అదా. అదేరా ఆవలింత మొక్కపోడా. ఆ ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్న దారిలో రామయ్య నడుస్తూ వస్తాడు. ఒరేయ్, ఒకసారి అలా చూడు, అదిగో బకరా వస్తున్నాడు రా. అదే ఆ అమాయకపు రామయ్య, చూడు ఎలా నడుచుకుంటూ వస్తున్నాడో. అవునరా, మనము దొంగతనం చేయడానికి కాపలాగా ఉండటానికి వీడైతేనే మనకు కరెక్ట్ సెట్ అవుతాడు. మనం ఏం చెప్పినా కూడా వాడు అదే చేస్తాడు రా. ముందు వెనక ఏది ఆలోచించడు. కాకపోతే వాడు మంచి వ్యక్తి కదా, మనము కూడా వాడితో మంచిగా మాట్లాడి మన వైపు తిప్పుకోవాలి అంతే. ఓస్ అంతేనా? మనకది వెన్నతో పెట్టిన విద్య. చూడు ఇప్పుడు రామయ్యని మన వైపు ఎలా తిప్పుతాను. ఆ రామయ్యని మన వైపు తిప్పే బదులు ఏదో ఒక అమ్మాయిని నీ వైపు తిప్పుకుంటే ఈ పాటికి ఓ ఇంటివాడివి అయి ఉండేవాడివి కదా. ఈ దొంగతనం మనకు ఉండేదా? ఒరేయ్, మనం అలా పెళ్లి చేసుకుంటే ఇలా హ్యాపీగా దొంగతనం చేసే వాళ్ళమా చెప్పు? పెళ్ళి అనేదే ఉండకూడదురా. ఒరేయ్, రామయ్య వస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు చేసుకోవు, నన్ను చేసుకోనియవు. రేయ్, సైలెంట్ గా ఉండరా, రామయ్య దగ్గర దాకా వచ్చాడు. రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరండి మీరు? మీకు నా పేరు ఎలా తెలుసు? మేము దొంగలం, మాకు అందరి పేర్లు తెలుసు. నీ పేరు తెలుసు పెద్ద గొప్పనా? రేయ్, నోర్ము ఎరా, నోటు దులవెదవా. ఏదో అంటున్నట్లున్నాడు, నాకేం సరిగ్గా వినిపించట్లేదు. ఏంటండి? అబ్బే అదేం లేదు రామయ్య, మేము నీకు తెలియకపోవడం ఏంటి? మేము ఈ ఊర్లోనే ఉంటున్నాము. నువ్వు మాకు తెలుసు, నీ పేరు రామయ్య, మీ ఇల్లు ఊరి చివరన ఉంటుంది, అంతేనా? చెప్పు, ఇంకా వాడి ఇంటి డీటెయిల్స్, వాడి ఆధార్ కార్డ్ నెంబరు అన్ని చెప్పు. ఒరేయ్, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండరా. అవును, నా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు? నీ ఇంటి అడ్రస్ ఏంటి? ఈ ఊర్లో ఉన్న అందరి ఇంటి అడ్రస్ తెలుసు మాకు. ఇతనేదో అంటున్నాడు, కానీ నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఇంతకీ నేను ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు కూడా చూడలేదు, మీరు నాకు ఎప్పుడూ కనబడలేదు. ఏం లేదు రామయ్య, మేము ఈ ఊర్లోనే ఉంటున్నామని చెప్తున్నాము, కానీ మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు కదా. మేము పగటి పూట బయటకు వస్తే నువ్వు చూస్తావు మమ్మల్ని. మేము రాత్రిపూట అందరిలోకి వెళ్తున్నాం కాబట్టి నువ్వెలా చూస్తావు మమ్మల్ని? ఒరేయ్, నీ దండం పెడతా, కాసేపు ఆపరా, వాడితో మాట్లాడనివ్వరా. సరే సరే, మాట్లాడు వాడితో. ఇక నేనేం మాట్లాడంలే. రామయ్య, ఇటు ఎటు వెళ్తున్నావు? ఎక్కడికో నడిచి వెళ్తున్నట్లున్నావు. పొలం దగ్గరికి వెళ్తున్నానండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు సోము. రామయ్య, నీలాంటి మంచి వ్యక్తిని మేము ఇంతవరకు చూడలేదు. నువ్వెంత మంచివాడివంటే నీలాంటి ఒక తమ్ముడు నాకు ఉండాలని ఎప్పుడు ఆశగా ఉండేది. నేను చూస్తున్న ప్రతిసారి నాకు నా తమ్ముడే గుర్తొచ్చేవాడు. నువ్వెంత మంచివాడివి రామయ్య. అందర్నీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటావు. పగలు పంతాలకు పోతే మనకి ఏమొస్తుంది చెప్పండి? అందరితో ప్రేమగా మాట్లాడితే అందరితో కలిసి ఉండొచ్చు. పగలు పంతాలతో ఏమొస్తుంది చెప్పండి? రామయ్య, మాకొక సహాయం చేస్తావా? ఏం సహాయం చెప్పండి, చేస్తాను. రామయ్య, నువ్వు మాతో స్నేహం చేయాలి. నీలాంటి మంచి స్నేహితుడు ఎన్ని జన్మలెత్తినా కూడా మాకు దొరకడు. నీలాంటి మంచి వారితోనే మాకు స్నేహం కావాలి. మాతో స్నేహం చేస్తావా రామయ్య? అయ్యో, దానిదేముందండి, ఈ రోజు నుండి మనం స్నేహితులం. చాలా సంతోషం రామయ్య.
రామయ్య ఆ దొంగలతో మాట్లాడుతుండగా రంగయ్య చూస్తాడు. ఈ రామయ్య ఏంటి వీళ్ళతో మాట్లాడుతున్నాడు? ఊరి వారందరికీ వీళ్ళు దొంగలు అనే అనుమానం వచ్చింది. ఈ సమయంలో వాళ్ళతో రామయ్య మాట్లాడుతున్నాడేంటి? సరే మరి నేను వెళ్ళొస్తాను. అలాగే రామయ్య. రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగయ్య రామయ్యకి ఎదురుపడి ఇలా మాట్లాడతాడు. ఒరే రామయ్య, నువ్వు ఆ దొంగ వెధవలతో మాట్లాడుతున్నావేంట్రా? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడకు. వాళ్ళు దొంగలనే అనుమానం మన ఊర్లో వాళ్ళందరికీ ఉంది. ఈ సమయంలో నువ్వు వాళ్ళతో మాట్లాడడం నీకు మంచిది కాదు. అయ్యో రంగయ్య గారు, మీరు పొరబడుతున్నట్లున్నారండి. వాళ్ళు నా స్నేహితులు. ఇందాకే నేను వాళ్ళతో పరిచయం చేసుకున్నాను. ఇందాకే వాళ్ళు నాకు స్నేహితులయ్యారు. ఒరే అమాయకపు వెధవా, వాళ్ళు దొంగల్రా. వాళ్ళు దొంగలనే అనుమానము మన ఊర్లో వాళ్ళందరికీ ఉంది. నువ్వు కూడా వాళ్ళతో తిరిగావనుకో, ఎవడో ఒకడు నిన్ను కూడా దొంగ అని వాళ్ళతో పాటు నిన్ను కలిపి చిత కొడతారు. అప్పుడు నీకు తెలుస్తుంది. నా మాట విని వాళ్ళతో స్నేహం చేయకు. వాళ్ళతో స్నేహం మానై, అది నీకు చాలా మంచిది. రంగయ్య గారు, మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడారు. మీరు పెద్దవారని మీకు మర్యాద ఇచ్చి నేను మాట్లాడుతున్నా. నా స్నేహితులతో మాట్లాడకు అని చెప్పడానికి మీరెవరు? నా స్నేహితులను మంచివారు కాదు అని చెప్పడానికి మీరెవరు? ఇలా ఇంకొకసారి మాట్లాడకండి అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగయ్య కూడా చెప్పినా రామయ్య అర్థం చేసుకోడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒరే సోము, రాత్రి అవుతుందిరా, పద రామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అవునరా, పద వెళ్దాం. ఒరే సోము, మనము రంగయ్యకి దొంగతనానికి వెళ్తున్నట్లు చెప్పకూడదు. ఏదో ఒక అబద్ధం చెప్పి వాణ్ణి మనతో పాటు తీసుకువెళ్ళాలి. అర్థమైంది కదా? వాని ముందు నువ్వు ఎలాంటి జోకులు చెయ్యకురా. లేదురా, నేనెందుకు జోకులు చేస్తా చెప్పు? నేను జోకులు చెయ్యను. అరే, నీ జోకుల వల్లే మనము ఏదో ఒక రోజు దొరికిపోతామని భయం వేస్తుందిరా. దయచేసి ఆ జోకులు వేయడం ఆపేయరా. సరే ఆపేస్తానులే, కానీ ముందు రామయ్య ఇంటికి వెళ్దాం పదా. ఆ ఇద్దరు దొంగలు కలిసి రామయ్య ఇంటికి వస్తారు. ఏంటి మీరా? ఈ టైంలో వచ్చారేంటి? ఎక్కడికైనా వెళ్తున్నారా? నా స్నేహితునింటికి రావడానికి కూడా సమయం చూసుకొని రావాలా రామయ్య? అయ్యో, అలా ఏం కాదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, కానీ ఈ రాత్రి సమయంలో వచ్చారేంటి అని. కొంచెం పక్క ఊర్లో పనుంది రామయ్య. నువ్వు కూడా మాతో పాటు వస్తావేమో అని నీ దగ్గరికి వచ్చాము. అవునా? సరే పదండి, పక్క ఊరికి వెళ్దాం. రామయ్య ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆ దొంగలతో పాటు పక్క ఊరికి బయలుదేరుతాడు. ఈ ఇల్లు మీకు తెలిసిన వారిదా? అవును రామయ్య, ఈ ఇల్లు మా చుట్టాల ఇల్లు. మేము వెళ్ళి మాట్లాడి వస్తాము. కొత్త వారిని ఎవరు లోపలికి రానివ్వరు. అందుకే నేను ఇక్కడే ఉంచుతున్నాం. ఏమనుకోకు రామయ్య. అవునా? సరే పర్వాలేదు, మీరు వెళ్ళిరండి. ఎంతసేపు అయినా నేను ఇక్కడ వెయిట్ చేస్తా. రామయ్య, నువ్వు ఈ ఇంటి ముందే నిల్చొని చూడు, సరేనా? ఈ ఇంటి వైపు గాని, ఈ ఇంటి చుట్టుపక్కల గాని ఎవరైనా వస్తున్నట్లు గాని, లేదా ఎవరైనా ఉన్నట్లు గాని నీకు అనిపిస్తే నువ్వు మాకు సిగ్నల్ ఇవ్వు, సరేనా? సిగ్నలా? సిగ్నల్ అంటే ఏంటి? అదెలా ఇవ్వాలి? సిగ్నల్ అంటే ఏం లేదు రామయ్య. ఎవరైనా ఇటువైపు వస్తున్నట్లు అనిపించినా గాని, లేదా ఇక్కడ ఎవరైనా ఉన్నట్లు అనిపించినా గాని హలో అని గట్టిగా అరువు, అంతే. అదే మాకు సిగ్నల్. ఓస్, అంతేనా? సరే, అలాగే అరుస్తా. మీరు లోపలికి వెళ్ళండి. రామయ్య అక్కడే నిల్చొని చూస్తాడు. ఆ దొంగలిద్దరూ ఆ ఇంటి లోపలికి వెళ్తారు. కాసేపు అయ్యాక ఇంటి లోపల నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ దొంగలిద్దరూ ఆ ఇంటిలో నుండి పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. రామయ్యతో మాట్లాడకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ పారిపోతారు. ఆ ఇంటిలో నుండి ఇద్దరు స్త్రీలు బయటికి వస్తారు. దొంగలు దొంగలు, వాళ్ళని పట్టుకోండి పట్టుకోండి, దొంగలు దొంగలు, వాళ్ళని వదిలిపెట్టకండి అని ఆ ఇద్దరు స్త్రీలు ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. రామయ్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. తమ ఇద్దరు స్నేహితులు ఇంట్లో నుండి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఏరే, ఆ దొంగ విధవులు కనిపించట్లేదు, ఎటు వెళ్లారు? బాబు, ఇటువైపు ఇద్దరు దొంగలు పరిగెత్తుకుంటూ ఇంట్లో నుండి వెళ్లారు. నువ్వేమైనా చూసావా? వాళ్ళు ఎటువైపు వెళ్లారు? ఈ ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వెళ్లారా? వాళ్ళు నా స్నేహితులండి. వాళ్ళు దొంగలు కాదు. మీరు కూడా ఆ రంగయ్య లాగా పొరబడ్డట్లున్నారు. వాళ్ళు దొంగలు కాదండి, వాళ్ళు నా స్నేహితులు. ఏంటి, వాళ్ళు నీ స్నేహితులా? ఒసే సరస్వతి, విన్నావు కదే, వీడు కూడా దొంగే. కాపలాగా వాణ్ణి ఇక్కడ పెట్టినట్లున్నారు.
వీడిని తంతే వాళ్ళు బయటికి వస్తారు. వీడిని వదలకే, వీడు కూడా దొంగే, వీడిని చితక్కొట్టు. కాంతమ్మ సరస్వతి రామయ్యని దొంగ అనుకొని చితకొడతారు. దొంగలేమో పారిపోయారు. దొంగలతో స్నేహం చేసిన అమాయకపు రామయ్య ఏమో చిక్కుకొని దెబ్బలు తింటున్నాడు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మంచివారితో స్నేహం చేస్తే మంచి పేరు వస్తుంది, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడ్డ పేరే వస్తుంది. మనము ఏమీ చేయకపోయినా కూడా ఇలాగే రామయ్యలాగా దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మనము గమనించుకోవాలి ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాము అనేది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.